అలమేలు మంగమ్మ చరిత్ర తెలియాలి అంటే మనకి 6 లక్ష్మీ స్వరూపాల గురించి తెలియాలి. షడ్లక్ష్ములు అంటారనమాట. ఆ 6 తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. మొట్టమొదటి లక్ష్మి వేదలక్ష్మి. ఈ కథ జరిగింది త్రేతాయుగం సమయంలో. ఏం జరిగిందండి అంటే త్రేతాయుగంలో కుశధన్వుడు అనే ఒక మహనీయుడు, ఒక మహర్షి ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తూనే ఉండేవారు. అయితే ఆయన వివాహం చేసుకోకుండా అలా ఉండిపోయారు. కానీ లక్ష్మీదేవిని తన కుమార్తె కింద పొందాలి అని ఆయనకి తపన. ఎలా పొందుతారు మరి? ఒకసారి ఏమవుతుందంటే ఆయన వేదాధ్యయనం చేస్తూ ఉండగా ఊర్వశి అటు పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ సౌందర్యం చూసి ఈయన మనస్సు ఒక్క క్షణం చెలిస్తుంది. వెంటనే రేతస్కరణమయ్యి అందులోంచి ఒక కుమార్తె పుడుతుంది. లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చి పుడుతుంది అనమాట. వేదం చదువుతూ ఉండగా పుట్టింది కాబట్టి ఆ తల్లికి వేదవతి అని పేరు పెట్టారు. తల్లి పుట్టినప్పటి నుంచి నారాయణుడి మీదే మరి ధ్యాస. లక్ష్మీదేవి కదా మరి దిగొచ్చింది. దాంతో ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్తూ ఆ తల్లిని చూస్తాడు. ఆ తల్లిని చెరపట్టాలని ప్రయత్నించేసరికి ఆవిడ అగ్నిలో తను ఆహుతి చేసేసుకుంటుంది. అగ్నిలోకానికి వెళ్ళిపోతుంది అనమాట. తన నిజస్వరూపంతో వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. ఆ తర్వాత రావణుడు సీతాదేవిని ఎత్తుకు వెళ్ళడానికి వస్తాడు కదా పర్ణశాలకి. అప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతాదేవిని తన లోకంలో దాచిపెట్టి, ఎందుకంటే మానవకాంత కదా, ఆ కష్టాలు భరించలేదు అని చెప్పి ఈ తల్లిని తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాడు, రావణాసురుడికి అప్పగించి. ఆ తర్వాత లంకలో కష్టాలు పడ్డాదంతా మనకి తెలుసు కదా. తర్వాత ఏమవుతుంది, ఇదంతా అయిపోయి అగ్నిదేవుడు మళ్ళీ తీసుకొచ్చి సీతమ్మని అగ్ని ప్రవేశం అప్పుడు ఇచ్చేశాక అసలైన సీతమ్మని అప్పుడు సీతమ్మ అంటుందన్నమాట, ఇన్ని కష్టాలు పడ్డావు కదా నా కోసము, నీకు ఏ వరం కావాలో కోరుకో అని. అంటే ఇంకే వరం కావాలి, ఆ నారాయణమూర్తిని నా భర్త కింద పొందాలి అని. అంతే కదా, ఆవిడ తపన అదే. అప్పుడు స్వామి అంటారు, నేను ఈ యుగంలో ఏకపత్ని వ్రతాన్ని పొందున్నాను, అందుకని తర్వాత కలియుగంలో నేను మళ్ళీ